జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. ఈరోజు 2 పాసురాలు శాత్తుమరై పాసురాలు అని అంటారు. మంగళాశాసన పాసురాలు. ఈ 2 పాసురాలలో కూడా గోపికలు స్వామివారిని చేరటం, గోవిందా అని ఆనందంగా 3వసారిగా కీర్తించటం, అలాగే ఆండాళ్ తల్లి మనందరి తరపు కూడా ఫలశ్రుతిగా చివరి పాసురం తనకి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చారో, మనందరికీ ఎవరెవరైతే తిరుప్పావై పాసురములను సేవించారో వారందరికీ కూడా అటువంటి ఒక ఫలితాన్ని ఇవ్వమని ఆండాళ్ తల్లి స్వామిని ప్రార్థించటం, తనకెలాంటి ఫలితం ఇచ్చారో మనందరికీ కూడా అటువంటి ఒక విశేషాన్ని అనుగ్రహించమని ఆండాళ్ తల్లి ఒక చిన్నపాటి వార్నింగ్ లాంటి రిక్వెస్ట్ చేస్తుందన్నమాట. కాబట్టి అది చూద్దాం ఈ 2 పాసురాల్లో ఈ విషయాన్ని. సిట్రం మళ్ళొక్కసారి చెప్తున్నాను, ఇది తమిళ భాషలో ఉండేటటువంటి పాసురాలు కాబట్టి మామూలుగా తెలుగులో పుస్తకాలలో ఇక్కడ సిత్తుం అని ఉంటుంది, కానీ తమిళియన్స్కి ఇట్లాగా తా ఉండదు, సిట్రుం సిట్రుం అని ఉంటుంది. కాబట్టి ఆ అక్షరాన్ని అలాగే పలుకుతాం. ఏమండి అలా పలికారండి, ఇలాగా కదండి, పుస్తకంలో ఇలా ఉంది కదండి అని మీరు కంగారు పడద్దు. తమిళ భాషలోని ఆ అక్షరాన్ని అన్వయించుకోలేని వాళ్ళు సిత్తుం అని చదివేసేయచ్చు అని మన పెద్దలు ఆమోదించి ఉన్నారు. కాబట్టి సిత్తుం అని కూడా చదవచ్చు. లేదు పలకటం అలా అభ్యాసం అయిపోయి అలవాట్లో ఉంది అంటే తమిళులు ఎలా పలుకుతారో సిట్రుం అలా కూడా పలకచ్చు. మీ అవకాశం, 2 దోషాలు కాదు. సిట్రుం సిరుగాలే வந்துன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம்மே இத்தண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல்யங்களை கொள்ளாமல் போகாது, இத்தை பறை கொள்வா நன்றுகான் கோவிந்தா, எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு தோமெய்யாவோம் உனக்கே நாமாட் செய்வோம், மத்தை நங்காமங்கள் மாத்து ఏలోరెంబావాయ్. సిట్రం సిరుగాలే, చాలా తెల్లవారుజామునే సిట్రం సిరుగాలే వందు ఉన్నై సేవిత్తు, లేచి వచ్చి. అంటే చలికాలం కదండి, ఎట్లాంటి వాళ్ళకు కూడా కొద్దిగా చలికాలం పొద్దున్నే లేవడం కష్టం కదండి. ఇంకా అదేదో మనం ఒక దీక్ష కానీ వ్రతం కానీ ఏదైనా కమిట్మెంట్ ఉంటే తప్ప, అలాంటివేమీ లేకపోతే మాత్రం 7, 8 లేవడం అంతేనండి. చలికి బాగా ముడుచుకొని దుప్పటి తీయకుండా బాగా గట్టిగా ముడుచుకోవటం, వెచ్చగా పడుకోవటం ఎవరికి ఇష్టం ఉండదు కనుక అలాగే ఉంటుంది. అందుకే అలా ఉండద్దు, ఉత్తిష్టత జాగ్రత్త అని అంటూ శివరాత్రికి దీక్షలని, ధనుర్మాస దీక్షలని, అలాగే ఇంకా అయ్యప్ప స్వామి దీక్షలని, ఇలాగ రకరకాలైనటువంటి వ్రతములు దీక్షలు అనేటటువంటి ఒక ఆచరణ ద్వారా మనం పొద్దున్నే లేవడం, పరుగులు పెట్టి ఉత్సాహంగా స్నానం చేయటం, పాసురాలు పాడటం, ఆలయాలకు వెళ్ళటం, వేడి పొంగళ్ళు తినడం, ఇవన్నీ కూడా చేస్తుంటాం అన్నమాట. కనుక ఈ గోపికలందరూ కూడా ఈ సమయంలో ఇలాంటిది ఆచరించారు కదండి. అందుకే సిట్రం సిరుగాలే వందు ఉన్నై సేవిత్తు, నిన్ను సేవించుట కొరకు వచ్చాము. ఉన్ పొత్తామరై అడియే పోற்றும் పొరుల్ కేళాయ్. పొత్తామరై బంగారు తామరల వంటి మీ 2 శ్రీపాద పద్మములను ప్రార్థించి సేవించి విన్నవిస్తున్నాం. వినండి స్వామి. అంటే స్వామి యొక్క
తిరువడి తామరలు అంటారు. అంటే స్వామి యొక్క శ్రీపాదములు అన్నమాట. ఆ శ్రీపాదములు తిరువడి తామరలను సేవిస్తున్నాం. பெத்தம் மேய்த்துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வா நன்றுகான் గోవిందా. ఇది ఆ గోవింద పరై అనేటటువంటి వాయిద్యాన్ని నీ దగ్గర తీసుకువెళ్ళటం కొరకు వచ్చాను స్వామి అని. మీరు ఒక విషయం గమనించి ఉంటారు. తిరుప్పావైలోని మొట్టమొదటి పాసురం மார்கழி திங்கள் மதினிறைந்தனன்னாளால் நீராடப்போது வீர் போதுமினோ நேருஜேர் சீர்மல்கு மாய்ப்பாடு செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொழுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏறாரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார் மேனி செங்கன் కదిర్ మదియంబోల్ ముగత్తాన్ నారాయణనే నమక్కే ఏంటండి పరై తరువాన్. అక్కడ పర అనే వాయిద్యాన్ని కావాలి అని మేము వచ్చాము అని అన్నారు మొదటి పాసురంలో. ఇప్పుడు ఇది చివరి పాసురం, ఇంచుమించుగా చివరి పాసురం. ఇంకా ఫలశ్రుతి కాకుండా ఫలశ్రుతి ఒకటే ఉంది పాసురం. ఇక్కడేమంటున్నారు చూడండి, ఎత్తై పరై కొల్వానన్రుగాన్ గోవింద, నువ్వు అనుగ్రహించినటువంటి పర అనేటటువంటి వాయిద్యాన్ని అడగటానికి వచ్చాము అంటున్నారు. మరి వ్రతం అయిపోతుంటే వీళ్ళు నిజంగా పర అనే వాయిద్యం కోసమే వచ్చి ఉంటే ఈ పాటికి ఇచ్చేసి ఉండాలి కదా కదండి. కానీ కాదు, ఏదో ఒక వ్రత సాధనము అని ఒక వంక పెట్టొచ్చారు వీళ్ళు. నిజం కాదది. వ్రత సాధనము అయినటువంటి పర అనే ఒక నెపంతో వచ్చారు స్వామి దగ్గరికి. ఎత్తైకుం ఏజేజు పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తమే యావోం ఉనక్కే నా మాట చేయవోం. స్వామి, నువ్వు కాదన్నా మేము నీ సొత్తు కాకుండా పోతావా? మేము కాదన్నా నువ్వు మా స్వామివి కాకుండా పోతావా? కదండి. ఇప్పుడు చూడండి, ఏ బంధమైనప్పటికీ కూడా తెగిపోయింది అంటారు. తెగిపోవడం అంటే ఎలా తెగిపోతుందండి? ఉదాహరణకి సాధారణంగా మనం వినే మాట, భార్యాభర్తలు బంధం తెగిపోయింది అంటారు. విడాకులు ఇచ్చేస్తే తెగిపోయినట్లు అంటారు సంబంధం. ఎలా తెగిపోతుందండి? అదో కాగితం ముక్క. కానీ వివాహం అవ్వటం, ఆ అగ్ని సాక్షిగా వివాహం అవ్వటం, ఆ ఇద్దరు కూడా ఒకటవ్వటం, ఆ ఇద్దరు కలిపి చేసినటువంటి జీవన సంసారం, వాళ్ళకు గుర్తుగా పిల్లలు, ఏవి కాదనగలం? ఈ పేపర్ తోటి అవన్నీ మారిపోతాయండి? ఊరికే ఇదొక సిస్టమ్ అంతే. ఈ కాగితంతో రేపటి నుంచి ఆ హక్కులు ఉండవు ఒకళ్ళ మీద ఒక్కొక్కళ్ళనే తప్ప, మా గడిచింది ఎట్లా పోతుంది? పోదు కదా. అలాగా ఒక భార్యాభర్తల బంధం మధ్యలో, ఎందుకంటే కొంత వయసు వచ్చాక కలిసినటువంటి బంధం, అలా కాకుండా ఇప్పుడు తల్లిదండ్రులు, ఆస్తులు, గొడవలు, ఈ విషయంలో కూడా చిచ్చి అసలు నువ్వు మా అమ్మవే కాదు, నువ్వు మా నాన్నవే కాదు అంటారు. ఎలా కాకుండా పోతారండి? వీళ్ళు అన్నంతలో కాకుండా పోతారా? వాళ్ళు నవమాసాలు మోసి కని పెంచి చేసింది మొత్తం అంతా అల్లడి అయిపోయింది కదా. దాన్ని నువ్వు ఇప్పుడు కాదంటే, ఇప్పుడు నువ్వు మళ్ళీ కాదు అనాలంటే మళ్ళీ నువ్వు పొట్ట లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ 9 నెలలు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ మొత్తం కాదని లోపలికి వెళ్ళిపోయి కలిసిపోయి మళ్ళీ ఆవిడ మీ తల్లి కన్యగా ఉన్నప్పుడు ఎట్లా ఉందో అట్లా అయిపోతే కానీ నువ్వు కాదన్నది అవుతుంది. అలా ఎక్కడైనా జరుగుతుందండి? ఎక్కడ జరగదు. అంటే ఈ ఊరికే మనిషి ఒక అజ్ఞానంతోటో క్రోధంతోటో బంధాలను తెంపుకుంటానికి ఏదో అంటాడే తప్ప బంధాలు తెగవండి. అయిపోయింది ఏదో అయిపోయింది. అయితే ఈ లోకంలో ఉండేటటువంటి ఈ సంబంధం, ఈ కొంత జీవితం ఇదే తెంచుకోలేమే. మరి నువ్వు కుక్కగా పుట్టినా, నల్లిగా పుట్టినా, పిల్లిగా పుట్టినా, పందిగా పుట్టినా, దేవుడిగా పుట్టినా, దేవతగా పుట్టినా, మనిషిగా పుట్టినా, నువ్వు ఎలా పుట్టినా నీ లోపల ఉండి తానే నియమిస్తూ నడిపిస్తూ కర్మాలను రాస్తున్నాడే పరమాత్మ, కర్మలకు తగిన ఫలితాలను ఇస్తున్నాడే, అంతర్యామిగా ఉండి నిన్ను నిలబెడుతున్నాడే. మరి ఆయన నేను వేరు, ఆయన లేకుండా నేనుంటా, మేము విడిపోయాం, భగవంతుడికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటే అవుతుందా అండి? అవ్వదు. అందుకే చెప్తుంది, ఏజేజు పిరవిక్కుం, నీకు మాకు ఉండే సంబంధం ఎన్నెన్ని జన్మలున్నా కూడా తెగిపోవట్లేదు. మత్తైన ఇంకేమన్నా ఉంటే కోరికలు కోరుకోండమ్మా అంటున్నాడు ఆయన. ఏమంటున్నారు తెలుసా? మత్తైనం కామంగల్ మాతు,
మాకింక ఎటువంటి కోరికలు లేవయ్యా! మాకే ఉన్నాయి కోరికలు. అన్నీ ఉన్నాయి. ఏమన్నా లేకపోతే కదా కోరిక కావాలనిపించేది. మాకేమీ లేవు కోరికలు. నిన్ను దర్శించటం, నిన్ను పూజించటం, నిన్ను సేవించటం, నీతో మాట్లాడటం ఇంతే. ఇదే కోరిక. అదయిపోయింది. ఇంకేం అక్కర్లేదు అంటున్నారు. ఇది గోపికల యొక్క భక్తి. ఇక తర్వాత ఉండేటటువంటి 30వ పాశురాన్ని ఇప్పుడు 29 చెప్పుకున్నాం. ఫలశ్రుతి 30వ పాశురాన్ని కూడా ఇదే రోజు, ఈ రోజే విన్నపం చేసుకుంటాం. దాన్ని కూడా చూద్దాం. జై శ్రీకృష్ణ. ஆண்டாள் திருவடிகளே சரணம்.